ఏంటి చిటికలేస్తుంది ఏంటా అని ఆశ్చర్యపోతున్నారా? నా రియాలిటీ ఇదే. ఎప్పుడో ఇలానే ఉండాల్సింది నేను, కానీ ఎప్పుడు చూసినా నీ కొడుకు నాకు పొంగు పట్టుకునే తిరుగుతున్నాడు. ఎప్పుడు ఉండాలో తెలియట్లేదు. ఇప్పుడు మీ అబ్బాయి క్యాంపుకి వెళ్ళాడు, నా ప్రాణానికి మిమ్మల్ని వదిలేశాడు. మర్యాదగా మీ ఇద్దరు బయటికి వెళ్ళిపోండి. మీ కూతురు ఉంది కదా, మీ కూతురు దగ్గరికి వెళ్ళండి, లేదా ఏ నుయ్యో కొయ్యో చూసుకోండి. ఏం మాట్లాడుతున్నావమ్మా? మేము మీ అమ్మ నాన్న లాంటి వాళ్ళమే కదా. ఛీ, మీకు మా అమ్మ నాన్నలకి పోలిక. అయినా మీరు మాటలతో చెప్పితే వినేలా లేదు, అంతా వినరు. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. అమ్మా నాన్న రండి, ఇలా కూర్చోండి. అయ్యో ఏంటి నాన్న, ఏంటమ్మా అలా? ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నారు? మీ అన్న వదిన అన్నం పెట్టలేక మమ్మల్ని బయటికి గెంటేశారమ్మా. ఏంటి, అన్నా వదిన గెంటేశారా? అవునమ్మా. మీ సొమ్ము తింటూ మిమ్మల్ని గెంటేయడం ఏంటి? ఆగు, ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడతా నేను. ఏంటమ్మా వాళ్ళు సప్పట్లు కొడుతున్నారని ఆశ్చర్యపోతున్నావా? మరి వాళ్ళని నువ్వు గెంటేసినప్పుడు వాళ్ళ కూతురు కూడా నీలాగే బాధపడింది కదమ్మా. చూడు సుమా, మీ అమ్మ నాన్నని మీ వదిన గెంటేస్తే ఇంత బాధపడుతున్నారు. మమ్మల్ని గెంటేసినప్పుడు నీకు బాధ అనిపించదు కదా? నీ తల్లిదండ్రులకు న్యాయం, మాకు న్యాయం. చూడు సుమా, ఇకనైనా మారు. మీ అమ్మ నాన్నకి ఇచ్చే గౌరవే మాకు ఇవ్వటం నేర్చుకో. లేదంటే మమ్మల్ని బయటికి గంటడం కాదు, నా కొడుకు వచ్చిన తర్వాత నిన్ను మెడపట్టుకుని బయటికి గంటిస్తాను. నువ్వేమీ కంగారు పడకు. మీ అమ్మ నాన్నని, మీ అన్న వదిలి ఏమీ బయటికి గంటలేదు. మాకు సపోర్ట్ గా వచ్చారు వాళ్ళు. అత్తయ్య, మావయ్య, నన్ను క్షమించండి. నాన్న, నన్ను క్షమించండి. కర్మకి ఫలితం అనుభవించక తప్పదు. దెబ్బ తగిలితే ఎవరికైనా నొప్పిగానే ఉంటుంది. అలానే నీ తల్లిదండ్రులైనా అత్తమామలైనా పిల్లలు ప్రేమగా చూసుకుంటారు అనే నమ్మకంతోనే బ్రతుకుతారు. దయచేసి ఇలాంటి తారతమ్యాలు చూపించొద్దు.